హాయ్ జే ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్. రౌండ్ 1 రౌండ్ 2 ఎన్ఐటి రౌండ్ 1 రౌండ్ 2 మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్ఐటి రౌండ్ 1 హోమ్ స్టేట్ అమ్మ. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న హోమ్ స్టేట్ వాళ్ళకందరికీ బెనిఫిట్ అయ్యిద్ది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ ఏ బ్రాంచ్ అయితే ఎక్కువగా పెరిగినాయో ఒకసారి మనం చూద్దాం. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఏపీ రౌండ్ 1 రౌండ్ 2 కట్ ఆఫ్ అయితే చూద్దాము ఒకసారి. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ లాస్ట్ రౌండ్ 1 17,114 నుంచి 200 అయితే పెరిగింది. 200 పెరిగిన అవకాశం ఉంది. మరి అమ్మాయిలకైతే 1900 నుంచి వీళ్ళకి అమ్మాయిలకైతే ఏమీ పెరగలేదు. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ వాళ్ళ ఏపీ యొక్క పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమ్మాయిలు వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి పంపించడానికి ఇష్టపడలేదు కాబట్టి వీళ్ళకి 19,173 ఉంది. 19173 ఉంది ఓపెన్లో. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 25,487. ఇక్కడ మరి ఇదైతే కొద్దిగా పెరిగింది, ఇదైతే పెరగలేదు. సిఎస్సి అమ్మాయిలకైతే పెరగల, అబ్బాయిలకు కొంచెం పెరిగింది. అదేవిధంగా మరి ఫీమేల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఫీమేల్ చూద్దాము. ఈసీఈ ఫీమేల్ ఇక్కడ 32,000 ఉంటే ఇక్కడ 34,000 ఉంది. ఇది 2,000 అయితే భారీగా పెరిగింది. సిఎస్సి అయితే అసలు పెరగల. మరి అదేవిధంగా ఇది సిఎస్సి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అమ్మాయిలకు ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అమ్మాయిలకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ చూసినట్టయితే 33,006 ఉంది. 33,006 ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ చూసినట్టయితే ఇక్కడ 34,000, 33,000 నుంచి 1000 పెరిగింది. ఈసారి కూడా పెరిగే అవకాశం ఉంది. రౌండ్ 3 మరి కంప్యూటర్స్ అయితే పెరగదు, కానీ ఇక్కడ రౌండ్ 2 కానీ రౌండ్ 3 రౌండ్ 4 రౌండ్ 5 వరకు అయితే మరి ఆంధ్రప్రదేశ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 39. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చూద్దాం. ఇక్కడ 39 నుంచి 44, అంటే వీటిల్లో భారీగా పెంపుదలలు ఉన్నాయి. మరి కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్లో 43,304, ఇక్కడ 43 భారీగా పెరిగిందమ్మా. కెమికల్ ఇంజనీరింగ్ భారీగా పెరిగింది. 43 నుంచి 49కి వెళ్ళిపోయింది. 49కి వెళ్ళడం జరిగింది. మెటలర్జికల్ సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఫీమేల్కి సివిల్ ఇంజనీరింగు ఫీమేల్ కెమికల్ ఇంజనీరింగ్ వస్తుంది. ఇక్కడ మరి కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకు వచ్చేసి ఇక్కడ కెమికల్కు అమ్మాయిలు 49 నుంచి 50,000కి పెరిగింది. అన్నీ పెరుగుదలే, ఒక సిఎస్సి తప్పితే అన్నీ పెంచేశారు. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ 50 నుంచి 57కి వెళ్ళింది. ఇక్కడ 57కి వెళ్ళింది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా కావాలంటే కూడా ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. అదే కానీ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ జెండరు 55,000 నుంచి 56,000కి వచ్చింది. మిగతా చూసినట్టయితే ఇక్కడ బయోటెక్ ఫీమేల్కి బయోటెక్ 60,000 అమ్మ. ఇక్కడ 63,000 వచ్చేసింది. ఫీమేల్కి బయోటెక్ 63,000కి వచ్చేసింది. మెటలర్జికల్ 59 నుంచి 63కి వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగు మేలు, అది కూడా సివిల్ ఇంజనీరింగ్ కూడా బాగానే వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ 46 నుంచి 40 ఇక్కడ ఉంది కదా, 46 జనరల్లో సివిల్ వచ్చేసింది. ఇక్కడ ఎంత పెరిగింది? 49 నుంచి 46 నుంచి 49కి అయితే సివిల్ పెరిగింది. మరి వేరేది కూడా ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఒకసారి. ఈడబ్ల్యూఎస్లో సివిల్కి సిఎస్సి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి 23 నుంచి ఇక్కడ సేమ్ 23,409 అమ్మ, కొంచెం పెరిగింది, ఒక 20 పెరిగింది. ఇక్కడ ఫీమేల్కి సిఎస్సి 28,2,870 నుంచి 3,600కి అయితే పెరిగింది. కొద్దిగా సివిల్ కాదు, సిఎస్సి 3,900కు పెరిగింది. సిఎస్సి బాగానే వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనకి 28,2,870 నుంచి 3,906కి అయితే పెరిగింది. సిఎస్సి ఈడబ్ల్యూఎస్లో ఎక్కువ మంది తీసుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 35,87 నుంచి 36,000 పెరిగింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 45, 48. ఇక్కడ ఫీమేలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 48 నుంచి 50 పెరిగింది జనరల్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 49 ఉంది, 49 ఉంది. 49 నుంచి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫిమేల్ ఇక్కడ 49, ఇది మారల, ఇది చేంజ్ అవ్వాల. అసలు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎవరు మారల, అక్కడేమో సిఎస్సి మారలేదు. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగు జనరల్ 5,665 ఉంది. ఇక్కడ 665 నుంచి కొద్దిగా మారింది, పెంపుదలలు అయితే ఉండే. మరి R3, R4, R5లో కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే కెమికల్ ఇంజనీరింగు 70 ఉంది,
ఈడబ్ల్యూఎస్లో 70 నుంచి ఇక్కడ కెమికల్ ఇంజనీరింగు. ఇక్కడ చూసినట్టయితే కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫిమేల్ చూసాం కదా. ఫిమేల్ ఇక్కడ 62 నుంచి 67కి వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ జనరల్ 67 నుంచి 71కి వచ్చేసింది సివిల్ ఇంజనీరింగు. కెమికల్ ఇంజనీరింగు 7099 నుంచి, ఇది మారలేదమ్మా, కెమికల్ అయితే మారలా, ఇక్కడ నో చేంజ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగు. మెకానికల్ ఇంజనీరింగు ఫీమేల్ కోటాలో వచ్చేసి మీకు 8348, మెకానికల్ 8348కి వచ్చేసింది. బయోటెక్ 8386, బయోటెక్ 8386 జనరల్. ఈ విధమైన డేటా ఉందమ్మా. సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ కూడా బాగానే పెరిగింది. మరి సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇక్కడ చూద్దాం. సివిల్ ఇంజనీరింగు ఇక్కడ చూసినట్టయితే మీరు 9000కి వచ్చేసింది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 9000. అసలు సివిల్ ఇంజనీరింగ్ చేంజ్ అవ్వాలి. చూడండి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఎవరు మారలేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది ఎక్కువ మంది ఏంటంటే ఏపీలోనే అంత దూరం ఎందుకులే, మేఘాలయ, మిజోరాం ఎందుకులే, ఇక్కడే ఉండిపోదామని డిసైడ్ అయిపోయినట్టు. సిఎస్సి, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళు అయితే 62,6200 నుంచి 6700కి మారింది. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ ఫిమేల్ కోటాలో 7 వీళ్ళు అయితే మారల. మళ్ళీ ఇక్కడ కూడా నో చేంజ్, 7736 నుంచి నేను కదలనని వీళ్ళు మొండుకేసుకున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 8300 నుంచి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ముందు 8900కి మారింది. ఆల్మోస్ట్ 90% అందరికీ మారినాయి. కాకపోతే ఏంటంటే కొన్ని బ్రాంచెస్ సిఎస్సి కానీ, ఈసీ కానీ, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్ కోటాలో 1103 నుంచి 1200కి వచ్చేసింది. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జెండర్ 1133 నుంచి 12,000కి అయితే వచ్చేసింది. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఈ విధంగా. మరి అదేవిధంగా చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగు ఫీమేల్కి ఇక్కడ కెమికల్ కూడా ఉంది. కెమికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. మెకానికల్ ఇంజనీరింగ్ 1200 నుంచి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ జనరల్ 1400కి అయితే వచ్చింది. ఇక్కడ లాస్ట్ ఇంతకుముందు బయోటెక్ ఉంది, ఇప్పుడైతే సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసింది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగు అమ్మాయిలకి. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగు చూద్దాం. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగు 15,956కి వస్తే జెండర్ న్యూట్రల్కి. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి న్యూట్రల్కి 1500, ఇక్కడ 1500 వస్తే ఇక్కడ 1700 వచ్చేసింది. 17,000 వచ్చేసింది. ఇక్కడ 15,000 నుంచి ఇక్కడ మారటం జరిగింది. ఇక్కడ న్యూట్రల్లో 16,000 నుంచి 17,000కి మారింది. అన్నీ మారినాయి. మెకానికల్ కానీ, మెకానికల్ చూసినట్టయితే అమ్మాయిలకి 16,000 నుంచి మెకానికల్ ఇంజనీరింగు 16 వచ్చేసింది. మరి మెటలర్జికల్ ఇంజనీరింగ్ న్యూట్రల్లో 16,879 నుంచి 18,000కి అయితే వచ్చేసింది. ఇక్కడ బయోటెక్ కూడా ఉంది. బయోటెక్ 20,000 నుంచి సేమ్ బయోటెక్ 20,598 నుంచి 20,576కి కొంచెం మారింది. ఇది స్టూడెంట్స్. మరి ఎస్సీ కూడా చూద్దాం. మరి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్ చూసినప్పుడు 2762, ఇక్కడ కాంపిటీషన్ 3188కి ఇక్కడ సేమ్ మారలేదు. ఇక్కడ చూడండి ఒకసారి చూసినట్టయితే అమ్మాయిలు ముందున్నారమ్మ. ఇక్కడ 3188 ఉంది. ఇక్కడ అమ్మాయిలు 3188 నుంచి 3188. ఇది వీళ్ళు మారల. 2762 నుంచి వీళ్ళకైతే కొంచెం మారారు. 2700 నుంచి 3300కి మారారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్ 4400 నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 5000కి వచ్చేసారు వీళ్ళు. అంటే ఎగ్జాక్ట్గా అవి ఉండవు కానీ సీక్వెన్స్ మారిపోయింది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను న్యూట్రల్లో 4500 నుంచి 4600కి వచ్చారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫీమేల్ కోట అయితే ఇక్కడ చూద్దాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ చూద్దాం. 5500 నుంచి 7296కి వచ్చేసారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ న్యూట్రల్ 6000 నుంచి 6500కి మారిపోయింది. ఇది మెకానికల్. ఈ విధంగా మెకానికల్ కూడా 6300 నుంచి 6835 నుంచి 6854, పెద్దగా మారలేదు. ఫీమేల్కి కూడా మరి ఈ విధంగా ఉంది డేటా. మళ్ళీ చూద్దాం. మరి సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇక్కడ సివిల్ ఉందమ్మ. ఇక్కడ సివిల్ జనరల్ 6773 నుంచి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ 6700. ఇది వీళ్ళు మారల. సివిల్ ఇంజనీరింగ్ అయితే మారలేదు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్
వచ్చింది. జనరల్ న్యూట్రల్ నుంచి మెకానికల్ 6835, 54 కొద్దిగా మారింది. కెమికల్ ఇంజనీరింగ్ న్యూట్రల్ 8056 నుంచి 8111. మెటలర్జికల్ 8237, 8237 నుంచి జనరల్ న్యూట్రల్ 8700కి వచ్చేసింది. బయోటెక్ 8751 నుంచి 9000కి అయితే బయోటెక్ వచ్చింది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఫిమేల్ 8800కి ఆ రేంజ్లో వచ్చేసింది. ఇక్కడ 822. ఇదే వీళ్ళు మారల. మళ్ళీ వీళ్ళు కూడా కొంతమంది అమ్మాయిలు ఎందుకంటే అంత దూరం ఎందుకులే మాకు దగ్గర ఉందని వాళ్ళు మరి చూసుకున్నారు. మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే సిఎస్సి రౌండ్ 1లో ఏ విధంగా ఉంది, రౌండ్ 2లో ఏ విధంగా ఉంది. 1500 వీళ్ళు కూడా మారల. నేను వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను, మరి ఏపీ దగ్గర కదా మా ఇంటికి కట్టారు. వీళ్ళు కూడా సిఎస్సి ఫిమేల్ 1540. ఇది వీళ్ళు కూడా మారలాదు. సిఎస్సి అమ్మాయిలు మారలా, అబ్బాయిలు మారలా. ఈసీఈ 1879 వీళ్ళు మారలాదు. మరి ఈసీఈ న్యూట్రల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 1969 నుంచి, మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 1969 నుంచి 2800కి వచ్చేసింది. ఇక్కడ ఇది బాగా మారింది. 1900 నుంచి 2800 వచ్చిందమ్మా, 1000 మారింది. కెమికల్ ఇంజనీరింగ్ జనరల్ 2000, ఇది ఎస్టీలో 2368 నుంచి కెమికల్ ఇక్కడ మారటం అయితే ఇక్కడ బాగానే మారింది. కెమికల్ ఇంజనీరింగ్ కూడా కెమికల్ ఇంజనీరింగ్ 2000 ఇక్కడ మనకి 2000 వీళ్ళు మారలేదు. కెమికల్ ఇంజనీరింగ్ కూడా మారే పరిస్థితి లేదు. 2328 సేమ్ మారలా, నో చేంజ్ అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ 2754. ఇక్కడ మెకానికల్ ఎంత ఉంది, ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ 3317 అమ్మ. మెకానికల్ ఇంజనీరింగ్ 3317 ఉంది. మెటలర్జికల్ చూసినట్టయితే 500 పెరిగింది. సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే 3133, ఇక్కడ 3380. ఈ విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అమ్మాయిలు చూసినట్టయితే ఇక్కడ 1800, ఇక్కడ 1700 వచ్చింది. ఇది స్టూడెంట్స్ మనం హోమ్ స్టేట్ కూడా కవర్ చేద్దాం. బ్రీఫ్గా హోమ్ స్టేట్ కూడా కొద్దిగా కవర్ చేద్దాం. ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీలో కొంతమంది జాయిన్ అయ్యారు కాబట్టి బ్రీఫ్గా చూద్దాం ఒకసారి. మరి అదర్ స్టేట్ విషయానికి వస్తే తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీలో కొంతమంది జాయిన్ అయ్యి ఉంటారు. వీళ్ళకి మరి ఓపెన్లో 16,000 నుంచి 17,300కి అప్గ్రేడ్ అవటం జరిగింది. న్యూట్రల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 23 నుంచి ఇక్కడ 26కి వచ్చేసింది. మరి ఫీమేల్ సిఎస్సి 2700 నుంచి ఇక్కడ మరి సిఎస్సి బ్రాంచ్ 1900 ఇక్కడికి మారిందా ఏంటిది. మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 2703 నుంచి మరి ఇక్కడ 19,000 వచ్చింది. ఇది మరి ఎట్లా ఉందో డేటా, మరి ఏదైనా డేటా ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 29,059 నుంచి 34,000. ఇదైతే తగ్గిపోయింది. మరి ఇది ఎందుకు తగ్గిందో మరి అట్లా రావడానికి వీల్లేదు. మరి చూద్దాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసినప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫిమేల్ 30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 34 44 వచ్చేసింది. ఇది ఇట్లా బ్రీఫ్గా కొద్దిగా పెరగటం అయితే జరిగినాయి. సివిల్ ఇంజనీరింగ్ అయితే 50,000 ఇదైతే 63కి వచ్చేసిందమ్మా. సివిల్ ఇంజనీరింగ్ ఫిమేల్ కోటాలు ఈ విధంగా. బయోటెక్ అయితే మనకి బయోటెక్ చూసినట్టయితే ఇక్కడ జనరల్లో ఇక్కడ బయోటెక్నాలజీ 38 నుంచి 59,000 వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ మెటలర్జీ ఇంజనీరింగ్ చూసినట్టయితే మరి మెటలర్జీ 46 నుంచి 56కి పెరిగేసింది. మెటలర్జీ ఫీమేల్కి అయితే ఇక్కడ మెటలర్జీ ఫీమేల్ 42 నుంచి 62కి పెరిగిపోయింది. ఈ విధంగా అయితే మరి ఓపెన్ స్టూడెంట్స్లో ఈ డేటా ఉంది. మరి ఈడబ్ల్యూఎస్లో కూడా 2400 నుంచి మరి ఇది తగ్గింది. ఇది నాకు అర్థం కావట్లేదు. రౌండ్ 1 రౌండ్ 2 కట్ ఆఫ్ ఇక్కడ 2400 నుంచి ఇక్కడ 2300కి వచ్చేసింది జనరల్ మ్యాటర్లో. ఇది అన్బిలీవబుల్. ఇక్కడ 33,800 33,600కి వచ్చేసింది. మరి డేటా ఎలా వచ్చిందో మరి ఇక్కడ 3349. సిఎస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను జనరల్ న్యూట్రల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను జనరల్ న్యూట్రల్ 33,39. సారీ, ఇది మనం హోమ్ స్టేట్ నేను కన్వర్షన్ చేయలేదు. ఇది హోమ్ స్టేట్కి సంబంధించిన డేటా కదా, ఇది అదర్ స్టేట్కి చేయాలి. మరి
ఇక్కడ కరెక్ట్గానే వదిలేము. అదర్ స్టేట్కి మనం మారినప్పుడు ఏమైందంటే అదర్ స్టేట్ డేటా వస్తుంది. మరి అదర్ స్టేట్ ఇది హోమ్ స్టేట్ అదర్ స్టేట్ మ్యాచింగ్ చేయడం వల్ల రాంగ్ అయింది, సారీ. ఇది చూసినట్టయితే 24, 44, 24, 80. మరి ఫీమేల్ కోటలో 38 ఉంది కదా, మరి 4,000కి వచ్చింది. ఇప్పుడైతే డేటా కొంచెం పెరిగినాయి డేటాలో, నో ప్రాబ్లం. ఇక్కడ బయోటెక్ కూడా చూసినట్టయితే అదర్ స్టేట్ 8,987 నుంచి 90,000కి వచ్చేసింది. మెకానికల్ ఈ విధంగా డేటా అయితే ఉంది, పెరిగిందమ్మా ఆల్మోస్ట్. సిఎస్సి విషయానికి వస్తే ఓబీసీ ఎన్సీఎల్లో కూడా రౌండ్ 1 టు రౌండ్ 2 16,000, ఎక్కువ పెరగల. 16,000 నుంచి మీ ఫిమేల్ కోటా కదా, 16,000 నుంచి ఇక్కడ మారల. ఎందుకంటే సిఎస్సి బ్రాంచి ఓబీసీ ఎన్సీఎల్లో మారలేదు. 5,740 నుంచి ఇక్కడ మన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ న్యూట్రల్ 7,400 నుంచి 7,900కి వచ్చింది. ఫీమేల్కి అయితే సిఎస్సి ఫీమేల్ 8,500. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఈసీఈస్ యూజ్ చేసుకున్నారమ్మ. మరి ఫస్ట్ యూసీఈ, ఫస్ట్ సిఎస్సి, సెకండ్ ఈసీఈ చూజ్ చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ కొద్దిగా పెరిగిన మాట వాస్తవమే. ఇది స్టూడెంట్స్. మరి మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అమ్మాయిలు ఇక్కడ 15,000 అయితే ఇక్కడ 18,000కి వచ్చేసింది. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ బాగానే పెరిగింది. కెమికల్ అబ్బాయిలు 13,355 నుంచి ఇక్కడ కొంచెం పెరగటం జరిగింది. ఇక్కడ 13,350 నుంచి కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ 15,324కి వచ్చేసింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ ఈ విధంగా అయితే డేటా ఉంది. మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే కూడా ఇక్కడ ఎవరు కూడా అదర్ స్టూడెంట్స్ కూడా ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఏపీకి వెళ్తారు కాబట్టి వీళ్ళు కూడా పెద్దగా మారల. దగ్గర అని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 3,1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5,000, 4,000 నుంచి 5,000కి పెరిగింది. ఎలక్ట్రికల్ ఇక్కడ అన్నీ మారినాయి, పర్వాలేదు కొంచెం. మరి R3, R4లో కూడా వీళ్ళకి పెరిగే అవకాశం అయితే ఉంది. R4లో కూడా పెరిగే అవకాశం ఉంది. మెటలర్జీ నుంచి అమ్మాయిలు 9,600 ఉంది, ఇక్కడ 10,000కి వచ్చేసారు. కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ అన్నీ పెరిగినాయి, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ అ కంపారిజన్ అనమాట. రౌండ్ 1, రౌండ్ 2కి సంబంధించిన కంపారిజను. ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1, రౌండ్ 2 అదర్ స్టేటు, హోమ్ స్టేటులో పెరిగిన మాట వాస్తవమే. రౌండ్ 3లో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. రౌండ్ 3 కానీ, రౌండ్ 4 కానీ, రౌండ్ 5. ఎన్ఐటీలో రౌండ్ 5 ఉంటాయేమో, రౌండ్ 6 మాత్రము ఉండే సమస్య లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.